ఇక వివరాలు చూసినట్టయితే మాజీ ఎంపీ నందిగం సురేష్కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలు నుండి పీటీ వారెంట్పై నందిగం సురేష్ను మంగళగిరి కోర్టుకు పోలీసులు తరలించారు. 2020లో మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్కు గురువారం మంగళగిరి కోర్టు పీటీ వారెంట్కు అనుమతినిచ్చింది. అయితే ఈరోజు న్యాయమూర్తి ముందు సురేష్ను పోలీసులు ప్రవేశపెట్టారు. కేసు వివరాలు పరిశీలించిన జడ్జి నందిగం సురేష్కు రిమాండ్ను విధించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఎవరైతే ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఈ రోజు నుండి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అంటే ఇది 2020లో ఒక మహిళా హత్య కేసుకు సంబంధించి వృద్ధురాలని హత్య చేశారనే ఆరోపణల మీద పీటీ వారెంట్ వేయడం జరిగింది. దీనికి ముందు నందిగం సురేష్ ఏదైతే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసు ఏదైతే ఉందో దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సందర్భంలో తొల్లూరు పోలీసులు ఈ మహిళా హత్యకు సంబంధించి 2020 సంవత్సరానికి జరిగిన మహిళా హత్యలో ఇతను ముద్దాయి అని పేర్కొంటూ కూడా పీటీ వారెంట్ చేశారు. ఈ పీటీ వారెంట్ ని అలౌ చేశారు మంగళగిరి కోర్టు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ విచారించినటువంటి న్యాయమూర్తి మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కేసు ఏదైతే ఉందో దాడి కేసుకు సంబంధించి ఆ కేసులో ఉన్నటువంటి సందర్భంలోనే అతను మళ్ళీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని ఒక 4 రోజుల క్రితం ఈ కేసుకి సంబంధించి పీటీ వారిని అయితే అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన సందర్భంలో హైకోర్టు నుంచి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ కేసు ఏదైతే పీటీ వారెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో నందిగం సురేష్ అయితే కస్టడీలోనే ఉంచారు. అదేవిధంగా కూడా ఈ రోజు ప్రవేశించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఈ కేసు విచారించి ఆ మహిళా హత్య కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతన్ని అయితే మాత్రం మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన వెంటనే పోలీసులు గుంటూరు జైలుకి అయితే తరలించారు. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.